హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక కార్లో వెళ్తున్న దాంగ్జూని ఎవరో వెనకాల నుండి వెంబడించడంతో తను ఒక కొండ మీద నుంచి కింద పడిపోయినప్పుడు ఒక ఆమె సొంగ్హ్యున్ అని పిలవడంతో ఉలిక్కిపడి లేస్తాడు. అలా తను ఇప్పుడు ఎక్కడున్నాడో, తనకేం జరిగిందో ఏం అర్థం అవుతూ ఉండదు. అప్పుడే అంతలో అక్కడికి ఒక అతను వచ్చి దాంగ్జూకి స్పృహ కోల్పోయేలా ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఆఫీస్ నుంచి ఇప్పుడు సాడ్గా ఇంటికి వచ్చిన ఇల్దుకి ఏం చేయాలో అర్థం కాక హాల్లో అలా కూర్చొని ఉంటాడు. అప్పుడే వెనకాలన్న లిక్కర్ కబోర్డ్ దగ్గరికి ఆల్కహాల్ తాగుదామని వస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చైర్మన్ని ఇల్దు చూసి గట్టిగా అరిచేస్తాడు. దాంతో సెక్రటరీ గాంగ్కి మెలకు వచ్చి, ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నారు, మందు తాగుతున్నారా అంటూ చైర్మన్ చేతిలోంచి ఆ గ్లాస్ లాక్కొని తీసేసుకుంటుంది. దాంతో చైర్మన్కి కోపం వచ్చి, ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు అంటూ తిట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఇల్దుని చూస్తున్న గాంగ్కి ఇంతకుముందు తను చైర్మన్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ బుక్ కనపడకుండా దాన్ని తీసుకుని దాక్కొనింది ఇల్దునే అన్న విషయం గమనించింటుంది. అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇల్దు చైర్మన్ని అతని క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇలా యోమ్కి ఇంకా గ్రీడీనెస్ పెరిగింది, దేశన్ ఎనర్జీ మీద కన్నేశాడు, దానికి సంబంధించిన అమౌంట్ కొంచెం కావాలి అని ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పడంతో వాడికి చాలా ఆశ, డబ్బంటే ఆశనే తీరదు వాడికి అంటూ ఫుల్గా తిట్టి, నాకు ఇలాంటి టైంలోనే ఆల్కహాల్ తాగాలనిపిస్తుంది, కానీ లిక్కర్ సేఫ్ పాస్వర్డ్ ఏమో నాకు అస్సలు గుర్తు రావట్లేదు, గుర్తున్న దాంగ్జూన్ ఏమో వెకేషన్లో ఉన్నాడు అని అంటాడు. సరేలే, ప్రస్తుతానికి వాడు నోరు మూపించడానికి కొంచెం అమౌంట్ తీసుకెళ్ళి వాడి ముఖాన కొట్టు, దాంగ్జూ వెకేషన్లో ఉన్నాడు కాబట్టి ఇన్నర్ సేఫ్ పాస్వర్డ్ నీకు ఇస్తాను, నువ్వే తీసుకెళ్ళి ఆ అమౌంట్ని ఇచ్చేసాయి, ఒక్క నిమిషం అంటూ వెళ్ళి పాత పాస్వర్డ్ని తెచ్చి ఇల్దుకి ఇచ్చి ఫోటో తీసుకొని గుర్తు పెట్టుకోవడం కష్టం అని చెప్తాడు. ఆల్రెడీ ఇల్దు దగ్గర ఆ ఫోటో ఉంటుంది, కానీ అది వాడితే ఎర్రర్ వస్తుందన్న విషయం చైర్మన్కి చెప్పలేడు కదా, అందుకే సైలెంట్గా మళ్ళీ దాన్ని ఫోటో తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తాడు. రూమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పైనుండి ఒక అతను వెళ్ళడం గమనిస్తాడు. అతన్ని చూసిన వెంటనే దాంగ్జూలా కనపడడంతో, దాంగ్జూ నువ్వు బతికే ఉన్నావా అని అనుకుంటాడు. కానీ అక్కడ ఉండేది దాంగ్జూ కాదు, వేరే ఒక అతను అనమాట. అంతలో చైర్మన్ గారి మొదటి కూతురు అక్కడికి వస్తుంది. ఇల్దుని చూసి, చాలా అలసిపోయినట్లున్నావు, త్వరగా రెస్ట్ తీసుకో అని చెప్తూ సోనో గురించి ఉన్న తలకాయ నొప్పి చాలదంటూ ఎన్నాం ఇలా దాంగ్జూతో పాటు ట్రిప్కి వెళ్ళబోతుందన్న విషయం యోమ్ కనిపెట్టి మన నాన్నకు చెప్పాడంట. చూడు ఎంత తలకాయ నొప్పో ఈ పిల్ల వల్ల, ఒకవేళ మనము సోనును గనక ఇంటికి రాకుండా ఆపలేకపోతే తేయున్కి వారసుడిలాగా రావాల్సిన పోస్ట్ రాదు ఇంకా, కాబట్టి మనం ఎలాగో దాంగ్జూని చంపేయలేము, ఏదో ఒక పని చేసి వాడిని కంపెనీ నుండి పంపించేసేయండి అంటూ వాళ్ళ హస్బెండ్ని హక్ చేసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, వాడు ఇంకా ఏం చేయలేడులే అంటూ ఇల్దు తన భార్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో దాంగ్జూకి మళ్ళీ తను ఒక కొండ మీద నుంచి కింద పడబోతూ ఉంటే ఎలాగో కష్టపడి పట్టుకొని పైకొచ్చినట్టు కల రావడంతో వెంటనే మెలకు వస్తుంది. ఎదురుగానే వాన్బే ఉంటాడు. మంచం దిగి వచ్చేస్తున్న దాంగ్జూని, నువ్వు అలా వెంటనే కదలకూడదు, రెస్ట్ తీసుకోవాలి అని చెప్తుంటే, నాకు ఆకలేస్తుంది అని అంటాడు దాంగ్జూ. ఇక్కడేమో గూకి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న లేని టైం చూసుకొని ప్రతిసారి వాళ్ళ నాన్న క్యాబిన్కి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క బుక్ని చెక్ చేస్తూ అందులో ఇన్నర్ సేఫ్కి సంబంధించిన పాస్వర్డ్స్ ఉన్నాయేమో అని వెతికి లేని బుక్ మీద ఒక మార్క్ పెడుతూ వస్తుంది. అప్పుడే తనకి కొత్త లిక్కర్ సేఫ్ పాస్వర్డ్ అండ్ ఆల్సో కొత్త ఇన్నర్ సేఫ్ పాస్వర్డ్స్ పెన్ స్టాండ్లో దొరుకుతాయి. హ్యాపీగా ఇంకా అక్కడ నుండి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సెక్రటరీ గాంగ్ అతని కోసం వాటర్, రా ఎగ్స్ తెచ్చి పెట్టేసిన వెంటనే యాజ్ యూజువల్ చైర్మన్ వచ్చి ఆ లాక్ని ఓపెన్ చేసి సోజు తీసుకుంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఇల్దు, మీకు పాస్వర్డ్ గుర్తొచ్చేసిందా అని ఆశగా అడుగుతాడు. రాత్రంతా కూర్చొని కష్టపడి ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది నాకు అని చెప్పి, నువ్వు యోమ్కి డబ్బులు ఇచ్చేసావా అని అడిగితే, లేదు మావయ్య, మీరిచ్చిన పాస్వర్డ్ ఎర్రర్ అని చూపిస్తుంది అని చెప్పిన వెంటనే, అవునవును నేను మార్చేశాను పాస్వర్డ్ని, కానీ కొత్త పాస్వర్డ్ మర్చిపోయాను, కొత్త పాస్వర్డ్ ఎతికి నీకు ఇస్తాను, అంతవరకు నువ్వు నీ వర్క్ చూసుకోపో అంటూ ఇల్దుని పంపించేసి కొత్త పాస్వర్డ్ కోసం బుక్స్ వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా బుక్స్ వెతికే కొద్దీ ఒక్కచోట కూడా దొరకదు. దాంతో చైర్మన్కి టెన్షన్ పెరిగిపోతుంది.
అప్పుడే తను కొత్త పాస్వర్డ్స్ మార్చిన తర్వాత వాటిని ఒక పెన్ స్టాండ్లో పెట్టడన్న విషయం గుర్తొచ్చి వెంటనే వెళ్ళి చూస్తాడు, కానీ అక్కడ పాస్వర్డ్స్ ఉండవు. దాంతో చైర్మన్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇల్దుకి కాల్ చేసి మనం యోమ్ అడిగిన వెంటనే డబ్బులు ఇస్తే వాడికి ఇంకా ఆశ పెరిగిపోతుంది, కాబట్టి ప్రస్తుతానికి వాడిని ఆపు, దానికి కూడా స్కిల్స్ కావాలి, కానీ నువ్వు వాడిని కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఇంపార్టెంట్, సరేనా అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఇప్పుడు సీన్లో వాన్బే దాంగ్జూ తినేసిన తర్వాత యాక్చువల్గా నాకు పోలీసులతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అందుకే నిన్ను హాస్పిటల్కి తీసుకుపోలేదు, ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్తే నీ విషయంగా పోలీసులను పిలుస్తారేమో అని భయపడి నీకు ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశాను, అంతకుమించి నేనేం చేయలేకపోయాను, కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అందుకు థ్యాంక్ యూ అని చెప్పి తను వాన్బే అని పరిచయం చేసుకొని నీ పేరేంటి అని అడగడంతో దాంగ్జూ గతం మర్చిపోయి తన పేరు ఇప్పుడు సొంగ్హ్యున్ అని చెప్తాడు. సరే, నీకు ఆ బుల్లెట్ గాయాలు ఎలా తగిలాయి, నేను ఎవరు చంపడానికి ట్రై చేశారో అని అడిగితే నన్ను ఎవరు షూట్ చేయలేదే అని అంటాడు. మరి నువ్వు ఎలా పడిపోయావు అని అడగడంతో ఇలా కార్ యాక్సిడెంట్ వల్ల కొండ మీద నుండి సముద్రంలోకి పడిపోయాను అని చెప్తాడు. కానీ నీకు 2 బుల్లెట్స్ తగిలాయి, ఒకటి షోల్డర్కి, ఇంకొకటి నీ పొట్టకి, నేనే కదా తీసింది, కావాలంటే చూడు, ఇవే ఆ 2 బుల్లెట్స్, నీకు బుల్లెట్ గాయాలు తగిలాయి కాబట్టి నేను పోలీసుల ఇష్యూ అవుతుందని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, పద చూపిస్తాను అంటూ ఒక చోటికి తీసుకెళ్తాడు. ఇదో నువ్వు నాకు ఇక్కడే దొరికావు, ఇక్కడ నేను ఈత కొడుతున్నప్పుడే నువ్వు నాకు కనిపించావు అని వాన్బే చెప్తున్నా జరిగిందేమో దాంగ్జూకి ఏం గుర్తురాదు. ఇంకా వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది. నీకు డిన్నర్కి ఏమైనా ప్రిపేర్ చేస్తాను అంటూ వాన్బే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే తన నీళ్ళల్లోంచి బయటికి వచ్చాక ఎంత పడుతూ లేస్తూ వాన్బే ఇంటి వరకు వెళ్ళడన్న విషయాలన్నీ మన దాంగ్జూకి గుర్తొస్తాయి, కానీ అవి తనకి ఎందుకు గుర్తొస్తున్నాయి, ఎప్పుడు జరిగాయా అన్నది మాత్రం దాంగ్జూకి అర్థం కాదు. ఇప్పుడు సీన్లో ఇల్దు అమౌంట్ తీసుకొచ్చాను అంటూ కొన్ని కొరియన్ వాన్ని ఒక ఫ్రూట్ బాక్స్లో పెట్టి యువంకి ఇస్తాడు. ఇన్నర్ సేఫ్ నుండి తెచ్చిన డబ్బులేనా ఇవి అని అడిగితే అవును అని చెప్తాడు. నీకు ఇంకా తెలియదేమో, మీ చైర్మన్ ఇన్నర్ సేఫ్లో ఈ కొరియన్ వాన్ ఉండదు, అన్ని $నే, పైగా ఆ ఇంటి అల్లుడివి నువ్వు ఇలా చీప్గా ఫ్రూట్ బాక్స్లో డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నావా, అదే దాంగ్జూ అయితేనా ఒక షర్ట్ బాక్స్లో పెట్టుకొని చాలా స్టైల్గా తన కార్లో పెట్టుకొని తిరుగుతాడు, నీకంటే ఎక్కువ వాడికి అన్ని తెలిసినట్లున్నాయి, కనీసం నువ్వు ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ మెంబర్వి అవునా కాదా, కొంచెం ఎదుగు, నీ చేతిలో ఒక కంపెనీ, రేపొద్దున ఈ కంట్రీ కూడా ఉండబోతుంది, అలాంటిది నువ్వు ఇలా ఫ్రూట్ బాక్సులు పెట్టుకుంటూ తిరుగుతుంటే చాలా బాధగా ఉంది నాకు, అయినా చైర్మన్ నీకు పాస్వర్డ్ చెప్పట్లేదంటే అతనికి నేను ఎలాంటి వాడినో మర్చిపోయినట్లున్నాడు, మళ్ళీ గుర్తు చేస్తాను, ఒక్కసారి దేశాన్ని పైకి కిందికి చేస్తే అప్పుడు అన్నీ గుర్తొస్తాయి అని అంటాడు యోమ్. ఇంటికి వచ్చాక వాన్బే దాంగ్జూకి నీ పాకెట్లో ఈ బ్రాస్లెట్ దొరికింది అండ్ ఆల్సో నీ చేతికి టాటూ ఉంది అని చూపించి దాని మీద YEN అని ఉంది, అది ఎవరైనా పేరా, నీకు గుర్తొస్తుందా అని అడుగుతాడు. అసలు ఏం జరిగిందో దాంగ్జూకేమో ఏం గుర్తుండదు. నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు పెళ్ళికి వెళ్తున్నట్లున్నావు, చూడు పెళ్లి కొడుకు బట్టలే ఇవి, వీటి మీద బుల్లెట్ గాయాలకి సంబంధించిన 2 హోల్స్ కూడా ఉంటాయి, కావాలంటే గమనించు అని చూపిస్తాడు. అవి చూస్తూ ఉన్నప్పుడే ఈ డ్రెస్ పాకెట్లోనే నాకు ఒక ఫోన్ దొరికింది, అది ఫుల్గా తడిసిపోయింది కాబట్టి ఆరబెట్టాను, పెట్టి చూద్దాము వర్క్ చేస్తుందో లేదో అని ఇచ్చే ముందు ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను అటాక్ చేసిన వాళ్ళు ఈ ఫోన్ ఆన్ చేసిన వెంటనే నిన్ను ట్రాక్ చేసే అవకాశం ఉంది, కాబట్టి బాగా ఆలోచించి ఆన్ చేయి అని చెప్తాడు. కొంచెం సేపు ఆలోచించి సరే తనకు అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి కదా, అందుకే ఫోన్ని ఆన్ చేస్తాడు దాంగ్జూ. కరెక్ట్గా అదే టైంకి ఆ ఫోన్ ఎన్నామ్ చేతిలో ఉంటుంది. అప్పుడే ఎన్నామ్ని వెనక్కి తీసుకెళ్ళడానికి హుయిచుల్ వస్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే నిన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి అని చెప్తుంది వాళ్ళమ్మ. నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని అన్న వెంటనే ఒకవేళ నీకు వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదంటే నీకు ఇచ్చిన షేర్స్ మొత్తం వెనక్కి ఇచ్చేయమని చెప్పారు మీ తాతయ్య, ఇంకా నీ ఇష్టం అని చెప్తుంది. దాంతో హుయిచుల్ అక్కడే బెడ్రూమ్లో వెయిట్ చేస్తూ ఉండగానే ఎన్నామ్ వాళ్ళ తాతయ్యని కలవడానికి వెళ్ళిపోతుంది. దాంతో ఆ ఫోన్ అక్కడే ఉండిపోతుంది. అప్పుడే కరెక్ట్గా దాంగ్జూ ఆ ఫోన్కి కాల్ చేయడం, ఇక్కడ ఎన్నామ్ ఫోన్ ఉంటే ఈ ఫోన్ ఎవరిది అని అక్కడ అన్నోన్ నంబర్ ఉండడం వల్ల హుయిచుల్ ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు.
హలో అన్న ఒక్క మాటతోనే చిన్నగున్నప్పటి నుండి దాంగ్జూతో మాట్లాడి తన వాయిస్ని ఇట్టే గుర్తుపట్టేస్తాడు కాబట్టి అలా ఫోన్ చేసింది దాంగ్జూనే అన్న విషయం హుయిచుల్కి అర్థమైపోతుంది. కానీ దాంగ్జూనేమో నా పేరు సంగ్హ్యూన్ అని, తను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవచ్చా అని అడిగితే అసలు నువ్వేమనుకుంటున్నావు, ఈ నెంబర్కి ఎందుకు ఫోన్ చేశావు అంటూ హుయిచుల్ తిట్టడం స్టార్ట్ చేస్తాడు. దాంతో అసలు నువ్వెవట నన్నెందుకు తిడుతున్నావు అంటూ దాంగ్జూకి కూడా కోపం వచ్చి తిట్టేస్తాడు. అలా వాళ్ళు కొంచెం తిట్టుకొని హుయిచుల్కి కోపం వచ్చి కాల్ కట్ చేసేస్తాడు. ఇక్కడేమో ఎన్నాం మీరు నాకు ఇచ్చిన షేర్స్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా చీప్, అలా బిహేవ్ చేయకండి తాతయ్య గారు అని అంటుంది. చూడు ఎన్నాం, ఈ పెళ్ళి అనేది నీకు నాకు మధ్య జరిగిన బిజినెస్ ఒప్పందం అన్న విషయం నీకు కూడా తెలుసు. ప్రతి బిజినెస్కి ఒక చీప్ సైడ్ అంటూ ఉంటుంది. అది నువ్వు యాక్సెప్ట్ చేయలేక వెనకడుగు వేసిన వెంటనే నువ్వు ఓడిపోయావు అని అర్థం. నువ్వు ఆ షేర్స్ అనేది నాకు వెనక్కి ఇచ్చేసావంటే నీకు నిజంగానే డివోర్స్ కావాలి అని నేను అర్థం చేసుకుంటాను అని తాతయ్య అన్నందుకు, తాతయ్య నేను మీ మనవరాల్ని, మిగతా వాళ్ళలాగానే నాకు కూడా ఆస్తి మీద ఈక్వల్ రైట్స్ ఉంటాయి కదా అని అంటుంది ఎన్నాం. నీకు షేర్స్ కావాలి, దాంగ్జూ కూడా కావాలి అంటే మాత్రం కుదరదు. షేర్స్ కావాలంటే నువ్వు యోమ్కి కోడల్లాగా ఉండాల్సిందే, ఇంకా నీ ఇష్టం అని తాతయ్య అంటాడు. ఇక్కడేమో మా అత్తమ్మ ఎక్కడున్నారు అనుకుంటూ హుయిచుల్ వస్తాడు. అప్పుడే వాళ్ళ అత్తయ్య కనిపించడంతో ఇలా ఈ ఫోన్ ద్వారానే ఎన్నాం దాంగ్జూతో మాట్లాడుతూ ఉంది. అందుకే ఈ ఫోన్ మీకు ఇచ్చేస్తున్నాను. ఇందాక వాడు ఎన్నాంకి కాల్ చేశాడు, నా వాయిస్ వినగానే గుర్తుపట్టి వాడి పేరు సంగ్హ్యూన్ అని అబద్ధం చెప్పాడు అని అంటాడు హుయిచుల్. అది అటుగా వెళ్తున్న గాంగ్ విని కొంచెం షాక్ అవుతుంది. తర్వాత వాళ్ళ అత్తయ్యతో వాడి వాయిస్ నాకు ముందు నుంచే తెలుసు కాబట్టి నేను గుర్తుపట్టేశాను, ఇంకా వాడిని బాగా తిట్టి కాల్ కట్ చేశాను అని చెప్తే, ఆ కాల్ గురించి తెలిసాక కూడా నువ్వు ఎన్నాంని నీతో పాటు తీసుకెళ్తావా అని వాళ్ళ అమ్మ అడిగితే అవును అని అంటాడు హుయిచుల్. దాంతో వాళ్ళ అమ్మకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ చైర్మన్ క్యాబిన్ దగ్గరికి వచ్చేసరికి చైర్మన్ బయటికి వచ్చి ఎన్నాం నీతో పాటు ఇంటికి వస్తుంది, ఇంకొక 2 monthsలో నీ బర్త్డే కదా, చాలా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటూ హుయిచుల్కి చెప్తాడు. ఇక్కడేమో ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇల్లు వాళ్ళ పిఏతో మాట్లాడుతూ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ పిఏ, ఇందాక ఈ డాక్యుమెంట్స్ కోసం నేను సెక్రటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది విన్నాను. మన ఆఫీస్కి కోస్టల్కి సంబంధించిన పోలీసులు వచ్చారంట దాంగ్జూ గురించి తెలుసుకోవడానికి అన్న విషయం చెప్పిన వెంటనే ఇల్లు షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.